ముందుగా మనం మాట్లాడుతున్న ఈ ఏకత్వం, వన్నెస్ అదంటే ఏమిటో అర్థం చేసుకుందాం. యోగా ప్రకారం ఏకత్వం, యోగా అంటేనే ఏకత్వం. యోగా అంటే యజ్ యుతి ఇతి యోగః అని అర్థం. ఏదైతే కలుపుతుందో అది రెండూ ఒకటి కావటం. Kabir Sahib says, raindrops falling in the ocean. కబీర్ సాహెబ్ అంటారు, సముద్రంలో పడుతున్న వర్షపు బిందువులు సముద్రంగా మారిపోతాయి. అది సముద్రంతో ఒకటి కావడం, అది సముద్రమే అవుతుంది. ఆత్మ పరమాత్మలో లీనమై ఒకటి కావడం. To give you the example, instead of rain water, if there was falling of oil drops, మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. వర్షపు నీటికి బదులుగా ఒకవేళ నూనె బిందువులు పడుతుంటే, వర్షం సముద్రం మీద నూనె వర్షం కురుస్తుంటే అవి లీనమవుతాయా? ఎందుకంటే గుణాలు వేర్వేరుగా ఉన్నాయి. కాబట్టి ఏకత్వాన్ని స్థాపించాలంటే నేను అంతిమమైన దానితో ప్రతిధ్వనించాలి, నా గుణాలు అంతిమ గుణాలతో సరిపోలాలి. అందుకే మనం భరించగలిగిన మార్పుని మాత్రమే, మనం స్వయంగా దైవంగా మారే వరకు అలాంటి మార్పులను ఆహ్వానించాలి. మనం మనుషులమే, సందేహం లేదు. కానీ మనలో ఇంకా కొన్ని ప్రవృత్తులు ఉన్నాయి. వాటిని నేను చెబుతాను. వాటి పట్ల మనం సంతోషంగా లేము. అలాగే మనం వాటి నుండి విముక్తి పొందాలనుకుంటున్నాం. మనం మరింత మానవీయంగా మారాలి. and time should come where this humanness should transcend and become more divine in nature. ఒక సమయం రావాలి ఎక్కడైతే ఈ మానవత్వం రూపాంతరం చెంది మరింత దైవత్వంగా మారాలి. ఒకసారి గుణాత్మకంగా దివ్యతగా మారినప్పుడు మీరు అర్హత సాధిస్తారు. అది స్వయంచాలకంగా జరుగుతుంది. మనం దానికోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అది జరిగిపోతుంది. ఎందుకంటే మీరు కృష్ణ అనే పదాన్ని అర్థం చేసుకుంటే, కృష్ణ అంటే ఆకర్షించేవాడు. జో ఆకర్షిత్ కర్తా హై, ఎవరైతే ఆకర్షిస్తారో. కాబట్టి మీరు పూర్తిగా దైవత్వంతో నిండినప్పుడు మీరు స్వయంచాలకంగా కృష్ణుని వైపు, అంటే ఆకర్షించేవాని వైపు ఆకర్షించబడతారు. It's like magnet and the iron foil. ఇది అయస్కాంతము, ఇనుప ముక్కలు లాంటిది. అవి రెండూ ఒకదానినొకటి ఆకర్షించుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. సరైన దూరంలో అవి కేవలం ఒకదానికొకటి అంటుకుంటాయి. So like that, qualitatively, once we become అలా గుణాత్మకంగా మనం శ్రీకృష్ణుని యొక్క ఆ ఫ్రీక్వెన్సీతో ప్రతిధ్వనించడం ప్రారంభించినప్పుడు అది జరిగిపోతుంది. మీరు కృష్ణ కాన్షియస్నెస్ అని పిలువబడే దానిలోకి ప్రవేశిస్తారు.